ఏపీలో వార్ వన్ సైడ్ అయింది. టీడీపీ కూటమికి ఏకపక్ష విజయం దక్కింది. ఏకంగా క్లీన్ స్వీప్ దిశగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి సాలిడ్ విజయం దక్కగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం దిశగా ముందుకెళ్తోంది. అటు బీజేపీ సైతం మెరుగైన స్థానాలను దక్కించుకోనుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే దాదాపు 160 స్థానాల వరకు టీడీపీ గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాదాపు 30కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఫలితాలు వస్తాయని తెలుగుదేశం పార్టీ సైతం ఊహించలేదు. 2014 ఎన్నికల్లో సైతం 102 స్థానాలతోనే టీడీపీ సరిపెట్టుకుంది. అటువంటిది టీడీపీకి సాలిడ్ విజయం దక్కడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. గత 5 ఏళ్లుగా టీడీపీ శ్రేణులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. బలపడేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. జనసేనతో కూటమి కట్టిన ఆయన అతి కష్టం మీద బీజేపీ స్నేహాన్ని అందుకోగలిగారు. 3 పార్టీల మధ్య సమన్వయం, సీట్ల సర్దుబాట్లు, ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగడంతో కూటమి లక్ష్యానికి మించి సీట్లు దక్కించుకుంది. ఏపీలో టీడీపీ కూటమి విజయం వెనుక జనసేన కీ రోల్ ప్లే చేసింది. కూటమి కట్టడంలో పవన్ పాత్ర అభినందనీయమంటున్నారు. ఎన్నెన్నో అడ్డంకులు సృష్టించారు. 3 పార్టీలు కలవకూడదని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాటిని సాధ్యం చేశారు పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటు నుంచి ఓట్ల బదలాయింపు వరకు ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్ యాక్టివ్ రోల్ ప్లే చేశారు. పొత్తులో భాగంగా 21 సీట్లను తీసుకున్న పవన్ను ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. తాను బలంగా ఉన్న చోట మాత్రమే టికెట్లు తీసుకుంటానని చెప్పిన పవన్ అన్ని స్థానాల్లో గెలుపు దిశగా సాగుతున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఏపీలో భారతీయ జనతా పార్టీ సైతం బలపడింది. గత ఎన్నికల్లో 1% ఓటింగ్ కూడా సాధించలేదు. అటువంటిది ఈసారి ఏకంగా 4% వరకు ఓట్లు సాధించింది. సీట్ల పరంగా గణనీయంగా మెరుగుపడింది. అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీట్లను సైతం గెలుచుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీ తీసుకుంది కేవలం 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ స్థానాలు. కానీ మెరుగైన స్థానాలను దక్కించుకోవడంతో ఆ పార్టీలో శ్రేణులు జోష్ కనిపిస్తోంది. గ్లాస్ మూత మోగుతుండగా సైకిల్ సవారీ సాగించింది. కమలం అయితే వికసించింది, తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్ మాత్రం రెక్కలు వీడి తిరిగేందుకు కూడా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా అనే డౌట్గా ఉంది.